సక్సెస్ రేట్ ఈరోజు టాపిక్ వచ్చేసి సక్సెస్ రేట్ మాట. ఎందుకంటే నేను అబ్రాడ్లో యూఎస్లోను తర్వాత కెనడాలో ఉన్నా కాబట్టి సక్సెస్ రేట్ అని చెప్పేసి ఒక న్యూ టాపిక్ అనేది నాకు, అంటే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నాకు ఒక సక్సెస్ రేట్ అనేది బాగా తగ్గిపోయిందని చెప్పేసి నాకు అర్థమైందన్నమాట. ఎందులో సక్సెస్ రేట్ అనేది బాగా తగ్గిపోయిందంటే, మీరు ఏదైనా చేయండి, ఒక బిజినెస్ కానీ లేకుంటే ఒక స్టూడెంట్ వీసా కింద ఎవరైనా సరే అబ్రాడ్కి వస్తే కానీ మనం ఒక జాబ్ ట్రయల్స్ చేస్తుంటే జాబ్ ట్రయల్స్లో సక్సెస్ రేట్ కానీ, తర్వాత మన ఎదుగుదల కార్పొరేట్ సంస్థల్లో మన ఎదుగుదల కానీ, లేకుంటే యు నేమ్ ఇట్, ఇట్లా మన డైలీ మన జాబ్ సెక్టర్ కానీ, ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ, లేకపోతే బిజినెస్ సెక్టర్ కానీ సక్సెస్ రేట్ అనేది బాగా తగ్గిపోయింది, ఎస్పెషలీ ఇండియన్స్కి. ఎందుకంటే మనం ఎక్కువ హార్డ్ వర్కింగ్ నేచర్ పైన ఎక్కువ మనం ఆధారపడతాం, కానీ మన మేధో శక్తి పైన అస్సలు మనం ఆధారపడమాట. స్మార్ట్గా ఎలాగ మనం తొందరగా పనులు పూర్తి చేయాలి, తొందరగా ఎలా ఎదగాలి అనేది మనం ఆలోచించమాట. ఎక్కువ హార్డ్ వర్క్ పైన ఎక్కువ బేసే ఉంటుంది మన టోటల్ మన టెక్నాలజీ అంట. హార్డ్ వర్క్ అంతా చేయాలి కానీ బట్ స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్వేస్ నీడెడ్. అంటే సక్సెస్ రేట్ అంటే ఏంటంటే, మెయిన్గా నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నానంటే, ఇప్పుడు చూడండి కెనడాలో చాలా మటుకు స్టూడెంట్ ఎవరైనా సరే వస్తే వాళ్ళు ఇక్కడ సక్సెస్ కావడం అనేది చాలా తక్కువ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది తక్కువ అయిపోయినాయి, ప్లస్ వాళ్ళు కూడా ఇండియా నుంచి ఎక్స్పీరియన్స్, అంటే ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఏమీ రాకోకుండా కెనడాకి రావడం వల్ల ఇక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బయటికి వస్తే ఎంప్లాయ్మెంట్ వాళ్ళు మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి అడగడము, తర్వాత నెట్వర్కింగ్, రెఫరల్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకు జాబ్ రావాలంటే. దాంట్లో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో వెనక పడిపోవడము, దానివల్ల ఏమైపోతుందంటే ఒక స్టూడెంట్ అనే వాడు కెనడాకి రావంగానే ఇక్కడ జాబ్ కొట్టి సెటిల్ అయిపోయి పిఆర్ కొట్టడము, ఇంకా ప్లస్ ఈ స్టెప్స్ అన్ని చేయడం అనేది ఆగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మధ్యలోనే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక 1 or 2 yearsకి వాళ్ళు ట్రై చేసి మన వల్ల కాదని చెప్పేసి వెనక్కి తిరిగి ఇండియాకి వెళ్ళిపోతున్నారు, బ్యాక్ టు ద హోమ్ కంట్రీ వెళ్ళిపోతున్నారు. తర్వాత ఎంప్లాయ్మెంట్లో కూడా అంతే, మనకు శాలరీ ప్యాకేజ్ అనేది పెద్దగా పెరగట్లేదు. మనము స్టార్టింగ్లోనే నెగోషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ డౌన్ ఉంటే నెగోషియేషన్ చేయడం కష్టము, మార్కెట్ అప్ ఉంటే కనుక నెగోషియేట్ చేయాలనుకున్నా కూడా బయట వాళ్ళకి హైరింగ్, బయట వాళ్ళని లోపలికి తీసుకొస్తే వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఇస్తారు తప్ప ఆడి మనము కంపెనీ లోపల ఉన్న వాళ్ళకి శాలరీస్ తక్కువ ఇస్తారు. సో అలాంటి టైంలో మనం ఎలా నెగోషియేట్ చేయాలి, వాట్ ఈజ్ అవర్ డెసిషన్ అనేది మనం ల్యాకింగ్ ఉన్నమాట. సో అలాంటి టైంలో ఎలాగ ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం బిజినెస్ పెడతాం. బిజినెస్ వచ్చేసి సక్సెస్ అవుతుందా లేదని మాకు తెలియకోకుండా సరే ఏదో ఒక మనం వెంటనే పెట్టేయాలి, సక్సెస్ కావాలి లైఫ్లో అని చెప్పేసి పెట్టేసాం. కానీ ఆ బిజినెస్ గురించి ఎండ్ టు ఎండ్ అనాలిసిస్ చేసి అందులోని ప్లస్లు మైనస్ల గురించి మనం ఆలోచించుకోకుండా మెయిన్గా మన రెవెన్యూ, మనం ఎంత అమ్మగలము, మన దగ్గర మన ప్రోడక్ట్ అనేది చాలా బాగున్నా సరే దాన్ని ఎలాగ బయటికి తీసుకెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ ఎలా చేయాలి, మన ప్రోడక్ట్ అనేది సక్సెస్ అవుతుందా లేదా, మన ప్రోడక్ట్ అనేది ఇక్కడ బయట డిమాండింగ్ ఉందా లేదా, ఇవన్నీ మనం అనాలిసిస్ చేయాలన్నమాట. సో ఎక్కువగా ఈ టాపిక్ వచ్చేసి, ఈ బిజినెస్ వచ్చేసి స్మాల్ బిజినెస్ వాళ్ళకే ఎక్కువ ఇది వర్తిస్తుంది. పెద్ద బిజినెస్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఎంతో అనాలిసిస్ చేస్తారు, ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు. కానీ స్మాల్ బిజినెస్ వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా ఈ అనాలిసిస్ చేసి తీరాలి. సో ఇప్పుడు మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టూడెంట్ వీసా కింద కెనడాకి ఎవరైనా సరే వస్తుంటే, అబ్రాడ్కి ఏ దేశంకైనా సరే మీరు వెళ్తుంటే మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది బ్యాక్ ఇన్ ద హోమ్ కంట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత మీరు యావరేజ్ స్టూడెంట్ ఉంటే ఇప్పట్లో ఉన్న సినారియో ప్రకారం మీరు సక్సెస్ కావడం అనేది చాలా కష్టం. మీరు ఎక్సెప్షనల్ కావాలా, అవి తీరాలా, మీరు టెక్నాలజీలో ముందుకు రావాలా, అంత డౌటే లేదు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవాలా. టెక్నికల్గా మీరు ఓన్లీ నేను కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత, ఓన్లీ నేను జాబ్ వచ్చిన తర్వాత నేను ఏదైనా చేస్తాను కాదు. జాబ్ కన్నా ముందే మనము చాలా రీసెర్చ్ ప్రోగ్రామ్స్లో మనము పార్టిసిపేట్ చేయొచ్చు. చాలా బయట ఓపెన్ ప్రాజెక్టులు చాలా ఉంటాయి, ఆ ప్రాజెక్టులో మనం ఇన్వాల్వ్ అయ్యి మన సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవాలా, మన తెలివితేటల్ని. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే నెట్వర్కింగ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఒక ఓపెన్ ప్రాజెక్టులకు మనం ఎంటర్ అయినామనుకో, వాళ్ళ కాంటాక్ట్స్ ద్వారా మనకి లింక్డ్ఇన్లో వాళ్ళకు పరిచయాలు ఏర్పడతాయి. దాన్ని బట్టి రేపొద్దున ఫ్యూచర్లో మనం ఒక స్టెప్ వేసినా సరే అక్కడ అబ్రాడ్లో మనకు నెట్వర్కింగ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఆటోమేటిక్గా జాబ్ రావడానికి కొంచెం స్కోప్ అనేది ఎక్కువ పెరుగుతుంది. తర్వాత మనం యావరేజ్గా 60%, 70% స్టూడెంట్ నేను ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కూడా మామూలుగా చదువుకొని బయటకు వచ్చిన తర్వాత నాకు జాబ్ దొరుకుతుందంటే ఇట్స్ రియలీ టఫ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో
నువ్వు ఎంచుకునే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక కోర్స్ తీసుకొని, మేనేజ్మెంట్ కోర్సో లేకుంటే ఏదో ఒక కోర్స్ తీసుకొని కెనడాకి వచ్చావా చాలా ఇబ్బంది పడతావు. కెనడానే కాదు, యూఎస్ కూడా అంతే. ఇప్పుడు జాబ్ మార్కెట్ అనేది పూర్తిగా మారిపోయింది. ఏఐ అనేది పూర్తిగా వచ్చేసింది అనమాట. ఇప్పటికే చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ని బాగా తీసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పే చేయడం కన్నా ఈ ఆటోమేషన్ చేస్తే ఆటోమేటిక్గా అదే వర్క్ అనేది జరిగిపోతుంది అనమాట. సో అలాగ అనేది మీరు ఎప్పుడైనా స్టూడెంట్ వీసా కింద వచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత యూనివర్సిటీ బాగుందా, నేను తీసుకునే సిటీ బాగుందా, ఆ యూనివర్సిటీకి ఎంత క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎలా వస్తాయి, స్టైఫండ్ ఎలా వస్తుంది, దగ్గరలో నాకు పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. నువ్వు ఎంచుకునే కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ నాకు తెలియకోకుండా నేను ఏదో ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళిపోయి ఆ కన్సల్టెన్సీ చెప్పింది మాట వాళ్ళు ఏది చెప్తే తలా అట్లా ఊపేసి మనము వాళ్ళు చెప్పిన దానికి కెనడాకి వెళ్ళిపోతున్నాం అనే టార్గెట్ మాత్రమే మన మైండ్లో ఉంటుంది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మనం సక్సెస్ పొందుతామా లేదా అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఇది స్టార్టింగ్లో మీరు ఆలోచిస్తే మీరు ఎక్కడైనా సరే సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతారు స్టూడెంట్ వాళ్ళు. నెక్స్ట్ జాబ్ పరంగా కూడా మనము ఏ టెక్నాలజీ తీసుకోవాలా, మనము ఆల్రెడీ ఒక టెక్నాలజీ ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ అప్గ్రేడ్ ఎలా కావాలా, మనం బ్యాక్గ్రౌండ్లోనే ఇప్పుడు మనకు ఒక జాబ్ వచ్చింది అనుకోండి, సాటిస్ఫై కాకుండా జాబ్ చేస్తూ తర్వాత మనము మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలా. ఇప్పుడు క్లౌడ్ వచ్చింది, ఏఐ వచ్చింది, డేటా అనలిటిక్స్ అంటున్నారు, డేటా సైంటిస్ట్ అంటున్నారు, రకరకాలన్నమాట. ఇవన్నీ మనము ఒకప్పుడు మనం 4 టూల్స్ నేర్చుకుని సరిపోతుంటుంది. ఇప్పుడు 4 టూల్స్ కాదు, 10 టూల్స్ 15 టూల్స్ అయితే నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. ఇప్పుడు తర్వాత మనకు సైడ్గా మనం కూడా ఎలా ఉండాలంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నా తర్వాత సైడ్ కూడా మనము వేరే కంపెనీస్ కూడా హెల్ప్ చేస్తున్నామన్నమాట. అంటే ఈ కాంట్రాక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకసారి ఓన్ కంపెనీస్ వాళ్ళు వేరే కంపెనీస్తో జాబ్ చేయకూడదని చెప్పేసి ఉంటారు. కానీ కొన్ని కంపెనీస్ ఉంటాయి వాడు ఎన్డీసీ అని ఉంటుంది, అది సైన్ గానే లేకపోతే కనుక మీరు వేరే కంపెనీస్కి పార్ట్ టైం జాబ్స్, అంటే ఇప్పుడు సపోజ్ అప్వర్క్ అనే ప్రోగ్రామ్ ఉంది, అప్వర్క్లో లాగిన్ అయిపోయి అక్కడ వేరే చిన్న కంపెనీలకి మీ సేవలు మీరు అందించచ్చు. అలాగా లెవెల్లో ఉండాలన్నమాట. యూ హ్యావ్ టు ఎర్న్ డ్యూయల్ ఇన్కమ్. అండ్ ఆల్సో మనం ఓపెన్ ప్రాజెక్ట్ ఎలా ఉన్నాయి, సొంతంగా ఒక కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలా, ఒక సాఫ్ట్వేర్ని ఎలా కనిపెట్టాలా, ఒక యాప్ని ఎలా కనిపెట్టాలా అనేది యూత్ ఈ మధ్యకాలంలో బాగా ఆలోచించాలి. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో యూ కెనాట్ ప్రొలాంగ్ టూ మెనీ ఇయర్స్ ఇన్ ద సాఫ్ట్వేర్. రాబోయే కాలంలో ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు నేను సాఫ్ట్వేర్లో ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. నెక్స్ట్ టైం నుంచి 3 years 4 years 5 years మాత్రమే మీరు సర్వే కాగలరు. ఎందుకంటే యూ క్యాన్ క్యాచ్ అప్ ఎవ్రీ టైం. సో దాని బదులు మనం ఒక ప్రోడక్ట్ని కనిపెట్టి ఆ ప్రోడక్ట్ తగ్గట్టు ఒక యాప్ని కనిపెట్టి ఆ యాప్ని మనం ఎలాగ దాన్ని తొందరగా, ఇప్పుడు కోడింగ్ నో కోడ్ లేకుండా చాలా యాప్స్ డెవలప్ చేయొచ్చు. అది ఎలా చేయాలా, మనకు నిరంతరం విద్యార్థిలాగా ఉంటేనే నువ్వు సాఫ్ట్వేర్లో సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత నీకు శాలరీస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కంపెనీకి వెళ్ళే ముందే నువ్వు శాలరీ ప్యాకేజ్ బాగా అడిగి తెలుసుకోవాలా, బయట మార్కెట్ ఎలాగో తెలుసుకోవాలా. తర్వాత ఒకవేళ నీ స్కిల్కి బయట మార్కెట్లో ఎక్కువ ఉందనుకోండి, కంపెనీకి జంప్ కొట్టడం తప్పే లేదు. ఈ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ స్కిల్కి వాల్యూ ఉన్నప్పుడే నువ్వు డబ్బులు దండుకోవాలా. తర్వాత స్కిల్ అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా చేయలేరు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఎప్పుడు నిరంతరము అవకాశాల కోసం చూస్తూ ఉండాలన్నమాట. యూ షుడ్ నాట్ సెటిల్ ఇన్ వన్ ప్లేస్, దట్స్ ద మెయిన్ థింగ్. తర్వాత యూ హ్యావ్ టు ఎర్న్ మనీ ఇన్ డిఫరెంట్ వేస్. యాప్స్ కానీ అప్వర్క్ కానీ ఇలా రకరకాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు ఎర్న్ చేయాలి. నెక్స్ట్ బిజినెస్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే స్టార్టింగ్లోనే మీరు బయట వాట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు మనం ఒక ఫుడ్ రెస్టారెంట్ పెడుతున్నాం అనుకోండి, చాలా ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయి. నేను ఉండేది కెనడాలో కాబట్టి కెనడాలో చాలా ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఆ ఫుడ్ రెస్టారెంట్స్ అనేవాళ్ళు నీ రెస్టారెంట్ ఎందుకు వస్తారు, నీ రెస్టారెంట్లో ఉన్న యూనిక్నెస్ ఏంటి, కొత్తదనం ఏంటి అనేది మీరు ఆలోచించాలి. దాన్ని బట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టి రెస్టారెంట్ స్టార్ట్ చేయడం కన్నా తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ వాల్యూ ఇవ్వడం ఎలా అనేది ఆలోచించాలి. తర్వాత మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది మార్కెటింగ్ అనే పైన బాగా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏ ఫుడ్ రెస్టారెంట్ అయినా సరే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్తో ఇన్స్టాగ్రామ్స్తో వాళ్ళతో ఒక రీల్ చేయించుకోవడం, స్టోరీలో పెట్టించుకోవడము ఇలా చేస్తుంటారు అన్నమాట. దట్ ఈస్ వెరీ మ్యాండేటరీ అయిపోయింది. అలా కాకుండా ఇంకా మన వర్డ్ ఆఫ్ ది మౌత్తో మన రెస్టారెంట్ ఎలాగా క్లిక్ కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా మనము క్యాంపెయినింగ్ చేయాలి. ఆ క్యాంపెయినింగ్ అనేది ఎంత సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మీ ఫుడ్ కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అలాగే ఒక ఫుడ్ బిజినెస్ కాదు, ఏ బిజినెస్ సరే మీరు స్టార్ట్ చేసేప్పుడు చాలా ఇంపార్టెంట్. ఒక ఏరియాలో రెంటల్గా ఒక ప్లేస్ తీసుకుంటామంటే ఆ ఏరియాలో స్క్వేర్ ఫీట్కి ఎంత కాస్ట్ పెడుతున్నారు, మనకు వచ్చే జనాభా ఎంత ఉన్నారు, ఆడే ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఎలాగుంది, ఇలాంటివన్నీ మీరు చూసుకుంటేనే స్మాల్ బిజినెస్ అనే వాళ్ళు ఇక్కడ సక్సెస్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా సరే, మీరు ఇండియా అయినా సరే, అబ్రాడ్ అయినా సరే, ఏ దేశంలో సరే ఈ సూత్రాలు అనేది మ్యాండేటరీగా ఫాలో కావాలా. సో దట్స్ వాట్ ఐ వాంట్ సే. మనము ఇండియన్స్ అనేవాళ్ళు సక్సెస్ రేట్ అనేది బాగా తగ్గిపోయింది. సో వీ హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ అవర్ ఏరియా మాట.
సో అలా అయితేనే నెక్స్ట్ యూత్ కానీ నెక్స్ట్ తరం కానీ ఖచ్చితంగా ముందుకెళ్తుంది. మన ఇండియన్స్ కాంట్రిబ్యూట్ అనేది ఇంకా ఎక్కువ చేయొచ్చు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో థింక్ స్మార్ట్. స్మార్ట్నెస్ అనేది పెంచుకోవడమే ఇప్పట్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ గోల్ మాట. హార్డ్ వర్క్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యానుకో హార్డ్ వర్క్ చేయొచ్చు, తప్పలేదు. స్మార్ట్నెస్ ఉన్న తర్వాత హార్డ్ వర్క్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. బట్ స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్వేస్ మ్యాండేటరీ టు సర్వైవ్, టు సక్సెస్ ఇన్ ద ఎకానమీ. ఐ హోప్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఐ జస్ట్ ఫెల్ట్, నేను ఇది మార్నింగ్ లేస్తానే ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే ఓకే, వై కాన్ వి పుట్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ వీడియో అని చెప్పేసి నేను మీ ముందుకు చెప్తాను. షేర్ యువర్ థాట్స్ ఆన్ దిస్ టాపిక్. సబ్స్క్రైబ్ టు మీ కెనమమ్మ.